ప్రజారాజ్యం పార్టీ విలీనం అవడానికి ముందు పార్టీ పరిస్థితులు అతలాకుతలంగా ఉన్నప్పుడు ఇదే కన్నబాబు మంత్రి కింద ఎక్స్ మంత్రి కింద ఉన్నటువంటి వ్యక్తి గంటా శ్రీనివాసరావు గారు తదితర పెద్దలందరూ ఉండగా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని అప్రోచ్ అయ్యి పార్టీ నాకు హ్యాండ్ ఓవర్ చేయండి అన్నయ్య, నేను పార్టీని సమర్థవంతంగా ఎన్నాళ్ళైనా ఓపిక్ గా నడుపుతాను అని తెలియచేయడం. దాని గురించి ఆలోచన చేద్దామని చిరంజీవి గారు ఆలోచన చేస్తుండగా ఈ వ్యక్తులందరూ కూడా ఆయన చుట్టూ చేరి లేదు ఇది జరిగేటువంటి ప్రశ్న కాదు, పార్టీ నడవనటువంటిది చాలా పెద్ద విషయం, చిన్న వయసు అయినటువంటి వ్యక్తి ఎమోషనల్ గా మారుతున్నాడు, మీ బ్రదర్ పవన్ కళ్యాణ్ వల్ల కాదు అని చెప్పి డిస్కరేజ్ చేస్తే చిరంజీవి గారికి ఎంత చెప్పినా కూడా అప్పుడు వాళ్ళ చెప్పిన మాట వినడంతో నా రోజు వచ్చేదాకా ఓపిక్ గా ఉందాం, ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయాలనుకున్న ఆకాంక్షను బలంగా ఓ రోజు తీసుకెళ్దామని ఆయన వెయిట్ చేశారు. ఆయన ఆకాంక్షను ఏ రోజు కూడా ఆయన తక్కువ చేసుకోవాలా. ఈ పరిస్థితుల్లో నేను ఒక రాజకీయ వేదికగా వస్తాను అని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ విలీనం అయిన తర్వాతే మాకు మాట ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజు మేము కలిసాం, సార్ ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు, మరి కాంగ్రెస్ లో మేము పనిచేయమంటారా లేకపోతే ఎలా అంటే ఆయన ఒకటే మాట చెప్పారు, మీకు ఎక్కడ ఇష్టం ఉంటే ఆ రాజకీయ పార్టీలో మీరు పనిచేయండి, మీకు ఆ రాజకీయ పార్టీలు ఇష్టం లేదా మీ పని మీరు చేసుకోండి, కానీ ఒకరోజు నేను పార్టీ పెడతాను, ఆ రోజు వచ్చి మీరు మరలా నా వెనకాల ఈ రోజు ఎలా ఉంటారో అలాగే తిరగండి అని చెప్పేసి ఆయన